హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం రైల్వే టాపిక్ వైజ్ క్లాసెస్లో భాగంగా డిస్కౌంట్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్లో మనం రైల్వే ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఇవి మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతాయి. ఫస్ట్ డిస్కౌంట్. ఇక్కడ డిస్కౌంట్ వచ్చి దేని మీద ఇస్తారంటే మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి షాప్లో మనం ఆర్టికల్స్ చూస్తూ ఉంటాము. ఆర్టికల్ మీద ప్రైస్ ట్యాగ్ ఉంటుంది, ఎంఆర్పి ఉంటుంది. ఎంఆర్పిని ఏమంటా మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ అన్నా ఒకటే, లిస్ట్ ప్రైస్ అన్నా ఒకటే, లేబుల్డ్ ప్రైస్ అన్నా ఒకటే. డిస్కౌంట్ వచ్చి షాప్ కీపరు మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాడు. సపోజ్ 20% డిస్కౌంట్ ఇచ్చాడు అనుకోండి. డిస్కౌంట్ పర్సెంట్ మనం దేని మీద కనుక్కోవాలా? మార్కెట్ ప్రైస్ మీద కనుక్కోవాలి. డిస్కౌంట్ వచ్చి 20%. దేని మీద కనుక్కోవాలా? మార్కెట్ ప్రైస్. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 20 into 10 200. డిస్కౌంట్ 200. సెల్లింగ్ ప్రైస్ అంటే ఎలా కనుక్కోవాలంటే మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్. మార్కెట్ ప్రైస్ వచ్చి 1000, డిస్కౌంట్ 200, అంటే సెల్లింగ్ ప్రైస్ వచ్చి 800. నెక్స్ట్ డిస్కౌంట్ వచ్చి 200. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? పర్సంటేజ్ డిస్కౌంట్. పర్సంటేజ్ డిస్కౌంట్ ఫార్ములా డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100%. డిస్కౌంట్ వచ్చి 200, మార్కెట్ ప్రైస్ ఎంత? 1000. ఈ విధంగా మనం డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోవచ్చు. 3 zeros క్యాన్సిల్. 20%. నెక్స్ట్ సక్సెసివ్ డిస్కౌంట్స్. సక్సెసివ్ డిస్కౌంట్స్ 2 డిస్కౌంట్స్ ఇస్తారు, సింగిల్ డిస్కౌంట్ చెప్పాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 10%, 20%. ఇక్కడ ఎన్ని డిస్కౌంట్స్ ఇచ్చారు? 2 డిస్కౌంట్స్ ఇచ్చారు. 10, 20 అంటే 30% డిస్కౌంట్ అనుకుంటారు. అలా కాదు, 2 డిస్కౌంట్లు ఇస్తే సింగిల్ డిస్కౌంట్ ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ ఇది ఎక్స్ అనుకుందాం, నెక్స్ట్ ఇది వై అనుకుందాం. డిస్కౌంట్ అంటే రేట్ తగ్గుతుంది కాబట్టి డిస్కౌంట్ అంటే మైనస్ అని. ప్రాఫిట్ అంటే ప్లస్, లాస్ అంటే మైనస్. అదేవిధంగా డిస్కౌంట్ అంటే మైనస్. ఎక్స్ వాల్యూ వచ్చి -10, వై వాల్యూ వచ్చి -20. 2 డిస్కౌంట్స్ ఇస్తే సింగిల్ డిస్కౌంట్ ఎలా కనుక్కోవాలంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY by 100. ఎక్స్ అంటే -10, వై అంటే -20. ఎక్స్ అంటే -10, వై అంటే -20 by 100. 2 zeros క్యాన్సిల్. -30 + 2 అంటే -28. ఈ 2 డిస్కౌంట్స్కి ఈక్వలెంట్ డిస్కౌంట్ వచ్చి 28% డిస్కౌంట్. ఇది జనరల్ మెథడ్. షార్ట్ కట్ మెథడ్ ఉంది చూడండి. 10% డిస్కౌంట్, 20% డిస్కౌంట్. 100 - 10 90, 100 - 20 80. ఇది ఫస్ట్ స్టెప్. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 9 into 8 72. అంటే మీనింగ్ ఏమంటే స్టార్టింగ్ 100 ఉంది, ఇప్పుడు 72 అయింది. అంటే ఎంత సబ్ట్రాక్ట్ అయింది? 28. అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చారు? 28. ఈ విధంగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా చేయండి. ఆన్సర్ కావాలంటే -100 చేయండి. 72 - 100 అంటే -28. మైనస్ అంటే డిస్కౌంటర్. అంటే 10, 20 అంటే ఎంత పర్సెంట్ డిస్కౌంట్? 28% డిస్కౌంట్. ఫస్ట్ క్వశ్చన్, ఏ స్కీమ్ లైక్ buy 5 get 6. చూడండి, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ buy 5 get 6 అన్నారు. అంటే 5 కొంటే మనకి ఎన్ని ఇస్తారు? 6 ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 1 ఆర్టికల్ 1 రూపీ అనుకుందాం. ఇక్కడ మార్కెట్ ప్రైస్ అన్నాడు కాబట్టి మార్కెట్ ప్రైస్. 1 ఆర్టికల్ 1 రూపీ, 6 ఆర్టికల్స్
6 రూపీస్. అంటే షాప్ కీపర్కి ఎంత ఖర్చు అవుతుంది? 6 రూపీస్. మనకి ఎంత ఖర్చు అవుతుంది? 5 రూపీస్. ఎందుకంటే మనం కొనుక్కునేది 5 కానీ మనకు షాప్ కీపర్ ఇచ్చేది 6. షాప్ కీపర్ 6 ఇస్తా ఉన్నాడు కాబట్టి 6 రూపీస్ ఖర్చు అవుతుంది. మనం తీసుకునేది 5 కానీ మనకు ఒకటి ఫ్రీగా వస్తా ఉంది. 5 తీసుకుంటున్నాం కాబట్టి 1 ఆర్టికల్ 1 రూపీ అనుకుంటే 5 ఆర్టికల్స్ 5 రూపీస్. ఇప్పుడు పర్సంటేజ్ డిస్కౌంట్ కనుక్కోవాలి. పర్సంటేజ్ డిస్కౌంట్ ఎలా కనుక్కోవచ్చు? మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. మార్కెట్ ప్రైస్ వచ్చి 6, సెల్లింగ్ ప్రైస్ 5, మార్కెట్ ప్రైస్ 6. 6 16s. 6 minus 5 అంటే 1. అంటే ఆన్సర్ 16.66%. నెక్స్ట్ క్వశ్చన్. షాప్కీపర్ ఆఫర్స్ 2 successive discounts on a mission that is marked at 18,000. మార్కెట్ ప్రైస్ వచ్చి 18,000. ఎన్ని డిస్కౌంట్స్ ఇస్తా ఉన్నారు? 2 డిస్కౌంట్స్. ఫస్ట్ది వచ్చి 10%, సెకండ్ డిస్కౌంట్ వచ్చి X%. ఫైనల్గా సెల్లింగ్ ప్రైస్ వచ్చి 12,960. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలో చూడండి. ఎనీ నెంబర్ 100%. 100% 18,000. 10% ఎంత? 1,800. 10% డిస్కౌంట్ అంటే ఎంత తగ్గుతుంది రేటు? 1,800. 18,000లో 1,800 తీసేయండి. అంటే ఎంత వస్తుంది? 16,200. 2 నెంబర్స్ మధ్యలో పర్సంటేజ్ ఎలా కనుక్కోవాలంటే డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ. ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. 2 నెంబర్స్ మధ్యలో పర్సంటేజ్ ఎలా కనుక్కుంటాం? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ. 16,200, 12,960. డిఫరెన్స్ 3240. డిఫరెన్స్ వచ్చి 3240. నెక్స్ట్ ఇనిషియల్ వాల్యూ అంటే స్టార్టింగ్ వాల్యూ ఎంత? 16,200. పర్సంటేజ్ కావాలి. 2 zeros 2 zeros క్యాన్సల్. 162 ones 162 twos. ఆన్సర్ 20%. ఎక్స్ వాల్యూ 20. నెక్స్ట్ క్వశ్చన్. షాప్కీపర్ ప్రొవైడ్స్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 5% అండ్ 4%. 2 డిస్కౌంట్స్ ఇచ్చారు. మనల్ని ఏం కనుక్కోమన్నారు? సింగిల్ డిస్కౌంట్. ఎక్స్ అంటే -5, డిస్కౌంట్ అంటే మైనస్ కదా, y వాల్యూ -4. 2 డిస్కౌంట్లు ఇస్తే సింగిల్ డిస్కౌంట్ ఎలా కనుక్కుంటా? x + y + xy/100. x అంటే -5, y అంటే -4. -5 × -4/100. -9 + 20/100. అంటే -9 + 0.2 అంటే -8.8. మైనస్ అంటే ఏమని? డిస్కౌంట్. అంటే ఆన్సర్ 8.8%. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా 2 డిస్కౌంట్స్ ఇచ్చారు. సింగిల్ డిస్కౌంట్ అడిగారు. దీన్ని మనం వేరే విధంగా చేద్దాం. ఎనీ నెంబర్ 100%. 100 - 30 70. ఎనీ నెంబర్ 100%. 100 - 35 65. 2 డిస్కౌంట్స్ ఇస్తే సింగిల్ డిస్కౌంట్ ఈ విధంగా కనుక్కోవాలి. నెక్స్ట్ -100 చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి మనం? -100. ఇలా మనం 2 స్టెప్స్లో మనం క్వశ్చన్ చూస్తేనే ఆన్సర్ చెప్పచ్చు. నెక్స్ట్ మల్టిప్లై చేయండి. 70 × 65. 0 7 5 35 7 6 42 45. ఎన్ని పర్సంటేజెస్ ఉన్నాయి? 2 పర్సంటేజెస్. 1% అంటే 2 డెసిమల్స్. నెక్స్ట్ 45.5లోంచి 100 తీసేయండి. 54.5. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 2 successive discounts of 10% and 5% are equivalent to. సేమ్ అదే విధంగా 100 - 10 90. 100 - 5 95. ఆన్సర్ కావాలంటే -100 చేయాలి. 0 9 5s 45 9 9s 81
85. 2% ఉన్నాయి. ఆన్సర్ కావాలంటే -100 చేయాలి. 1% అంటే 2 డెసిమల్స్. 85.5 మైనస్ 100 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 14.5. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ రిప్రజెంట్స్ 2 successive discounts that are equivalent to సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ 84? ఒక్కొక్క ఆప్షన్ తీసుకొని ఈ 2 డిస్కౌంట్స్ బదులు 84 ఏ ఆప్షన్కి వస్తుందో చూడాలి. చూడండి, ఫస్ట్ ఆప్షన్ 30 70. 100 - 30 70. 100 - 70 30. ఆన్సర్ కావాలంటే -100 చేయాలి. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 7 × 3 21%. 21లో 100 పోతే 79%. కానీ ఇక్కడ 84 కదా ఇచ్చింది. సెకండ్ ఆప్షన్ చెక్ చేయండి. 100 - 20 80. 100 - 80 20. ఆన్సర్ కావాలంటే -100 చేయాలి. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 8 × 2 16%. 16 - 100 -84. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఈ 2 డిస్కౌంట్స్కి ఈక్వలెంట్ 84%. నెక్స్ట్ క్వశ్చన్. అమిత్ బాట్ ఏ ల్యాప్టాప్ అట్ 25 డిస్కౌంట్ ఆన్ ఇట్స్ మార్క్డ్ ప్రైస్. మార్క్డ్ ప్రైస్ తెలియదు మనకు. ఎంత డిస్కౌంట్ ఇచ్చారు? 25% డిస్కౌంట్ ఇచ్చారు. ల్యాప్టాప్ కొనుక్కునేదానికి ఎంత పే చేశాడు? 28,500. సెల్లింగ్ ప్రైస్ వచ్చి 28,500. ఇక్కడ మార్క్డ్ ప్రైస్ కనుక్కో. ఇక్కడ మనకు బ్యాక్ వాల్యూ కావాలి. 100 - 25 75/100. సెల్లింగ్ ప్రైస్ కావాలంటే 75/100తో మల్టిప్లై చేయాలి. అదే మార్క్డ్ ప్రైస్ కావాలంటే రివర్స్. 75/100 రివర్స్ 100/75. 25 4s 25 3s 3 9s 27 3 5s. మల్టిప్లై చేయండి. ఆన్సర్ 38,000. మన ఛానల్లో 30 days టాపిక్ వైజ్ అర్థమెటిక్ క్లాసెస్ డైలీ 6 PM అప్లోడ్ చేస్తాము. మన వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ డీలర్ అలౌస్ ఏ 30% డిస్కౌంట్ ఆన్ మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్. మార్క్డ్ ప్రైస్ మీద ఎంత % డిస్కౌంట్ ఇచ్చారు? 30% డిస్కౌంట్ ఇచ్చారు. సెల్లింగ్ ప్రైస్ ఎంతని ఇచ్చారు? సేల్ ప్రైస్ 12,460. ఇక్కడ మార్క్డ్ ప్రైస్ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ మనకు బ్యాక్ వాల్యూ కావాలి. సెల్లింగ్ ప్రైస్ అంటే ఫ్రంట్ వాల్యూ, మార్క్డ్ ప్రైస్ అంటే బ్యాక్ వాల్యూ. డిస్కౌంట్ అంటే మైనస్ చేయాలి. 100 - 30 70/100. ఫ్రంట్ వాల్యూ కావాలంటే 70/100. అదే బ్యాక్ వాల్యూ కావాలంటే 100/70. 0 0 క్యాన్సల్. 7 7 7s 49 7 8s. ఆన్సర్ 17,800. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. An article is sold for X after offering 2 successive discounts of 20% and 15%. ఇక్కడ 2 డిస్కౌంట్స్ ఇచ్చారు, 20% 15%. మార్క్డ్ ప్రైస్ వచ్చి 500. ఫైనల్ ప్రైస్ని ఎక్స్ అన్నారు. ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలో చూడండి. 500 × 100 - 20 80/100. 100 - 15 85/100. 2 zeros cancel. 0 0 cancel. 2 5s 2 4s 5 1s 5 17s. 5 × 4 20. 20 × 17 340. Next question. An article is sold for X after offering 2 successive discounts of 25% and 8%. First discount 25%, second discount 8%. మార్క్డ్ ప్రైస్ వచ్చి 500. సెల్లింగ్ ప్రైస్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలో చూడండి. డిస్కౌంట్ మనం దేని మీద ఇస్తాం?
మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాం. ఏ ప్లస్ బి అన్న ఒకటే, బి ప్లస్ ఏ అన్న ఒకటే. క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేసేదానికోసం ఫస్ట్ మనం 8% డిస్కౌంట్ రాస్తాము. నెక్స్ట్ ఏం రాస్తాను, 25% డిస్కౌంట్. ఈ 8% మనం 500లో కనుక్కోవాలి. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. 8 into 5 40. 500లో 40 పోతే 460. ఈ 460 మీద 25% డిస్కౌంట్ ఇవ్వాలి. 25% అంటే 2 times half. 460లో హాఫ్ 230. 230లో హాఫ్ 115. డిస్కౌంట్ అంటే మైనస్ కదా. 460లో 115 తీసేయండి, అంటే ఎంత వస్తుంది, 345. ఆన్సర్ లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 2 successive discounts of 40% and 60% on a deal are equal to single discount of. 2 discounts ఇస్తే సింగిల్ డిస్కౌంట్ ఎలా కనుక్కుంటాం, ఎక్స్ వాల్యూ -40, డిస్కౌంట్ అంటే మైనస్, వై వాల్యూ -60. 2 డిస్కౌంట్స్ ఇస్తే సింగిల్ డిస్కౌంట్ ఎలా కనుక్కుంటామంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY by 100. ఎక్స్ వాల్యూ -40, వై వాల్యూ -60. -40 into -60 by 100. 2 zeros cancel. Minus into minus plus. -40 -60 అంటే -100 ప్లస్ 24. అంటే ఆన్సర్ -76. మైనస్ అంటే ఏమని, డిస్కౌంట్. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 2 successive discounts of 25% and 10% on a deal are equivalent to single discount of. 2 డిస్కౌంట్స్ ఇచ్చారు, సింగిల్ డిస్కౌంట్ చెప్పాలి. ఇదే క్వశ్చన్ ప్రీవియస్ మోడలే, కానీ వేరే విధంగా చేద్దాం. 100 - 25 75. 100 - 10 90. మీకు ఆన్సర్ కావాలంటే -100 చేయాలి. 75% అంటే 3/4. 3/4 into 90% -100. నెక్స్ట్ 3 into 90 270. 270/4. 4 6 24. 4 7 28. 4 5 67.5% -100. -100 చేస్తే ఎంత వస్తుంది, -32.5. మైనస్ అంటే ఏమని, డిస్కౌంట్. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్.